బంధత్వం కలిగి ఆ బంధత్వము అక్కడితో కాకుండా ఈ దేశానికి వచ్చిన తర్వాత కూడా అనగా కోవిడ్ నుంచి మా పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చి మరి నేను సంఘాన్ని స్థాపించి ఇక్కడ పరిచయం చేస్తున్నప్పుడు మరి చాలామందికి నేను వ్యక్తిగతంగా బాప్తిజం ఇచ్చాను. అయితే మా దైవ సేవకులు అభిషక్తులైన మరి నాన్నగారు విజయప్రసాద్ గారు వచ్చినప్పుడు ఇద్దరం కలిపి నా కుమారుడికి బాప్తిజం ఇస్తామంటే అప్పుడు ఈ ప్రియ కుమార్తె కూడా వచ్చింది. ఇద్దరం కలిపి మరి బాప్తిజం ఇవ్వడం జరిగింది. ఆ రోజు రక్షణ భాగ సాక్షాత్మలో శ్రీవల్లి రావడం మేము ఎంతో సంతోషించాము. పెళ్లి కుమారుడు తీసుకున్నారంటే కొంచెం వెనకం చేస్తున్నారు, ప్రార్థన చేయమన్నారు, వారు కూడా తీసుకున్నారని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. కానీ వివాహం కొరకు బాప్తిజం కాదు, కానీ మన పరలోక రాజ్యం వారసులు అవుతామని విశ్వాసంతో మనము ఆ బాప్తిజం తీసుకోవాలి. మంచిది. ఏ విధంగా అయితే వారిద్దరు కూడా రక్షించబడ్డారు కొద్ది నిమిషాలు. ఎందుకంటే మరి అభిషేకులైన దైవ విద్యాగుల్లో వచ్చి ఉన్నారు. వివాహం జరిగించడానికి ఎక్కువ సమయం తీసుకోవడం సమంజసం కాదు. కొద్ది నిమిషాలు నేను వాక్యాన్ని తెలియపరుస్తాను, గ్రీటింగ్స్ తెలియపరుస్తాను. మరి వివాహం ద్వారా జతపరచబడిన ఈ బిడ్డలు ఎంతవరకు వారు వెళ్ళని మార్గంలో వెళ్తున్నారు. మొదటిసారి వాళ్ళు అడుగు పెడుతున్నారు. వివాహం ద్వారా జతపరచబడుతున్న వీరు మరి ఇక వివాహ వ్యవస్థలో గృహ వ్యవస్థలకు వస్తున్న వీరు మరి ఏ రీతిగా ఇది ప్రతిష్ఠితంగా ఉండాలి, ఎలాగైతే వీరి జీవితము అద్భుతంగా సాగుతుందో కొన్ని మాటలు మనం చూసుకుందాం. నేను చాలా సందర్భంలో చెప్తాము. వివాహము వ్యవస్థలో గృహ వ్యవస్థలో వచ్చిన వారు ఒక గృహాన్ని కట్టుకుంటున్నారు. వారిద్దరు కూడా జతపరచబడుతున్నప్పుడు గృహం ద్వారా నిర్మాణం అవుతున్నారు. అయితే చాలామందికి తెలుసు గృహం ఎలా కట్టుకోవాలో అందరికీ తెలుసు. అయితే ఆ గృహానికి పునాది ఎవరు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఆ లోకాసు సువార్త 6వ అధ్యాయము 47 నుంచి మనం ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏమిటంటే, ఎవరైనా ఈ మాటలు విని అనుసరించేవారు ఎలాంటి వారంటే బండ మీద తన ఇల్లును కట్టుకుంటున్నవారు. వీరిరువురు కూడా వివాహం ద్వారా జతపరచబడుతున్న వీరు ఈ పునాది ఎక్కడ వేయాలంటే వాక్యము ద్వారా, శావుకుల ద్వారా మరి బండ అనే పునాది మీద వారు వివాహం చేసుకుంటారు. అయితే ఈ యొక్క పునాది వివాహముకు ఏ రీతిగా యేసుక్రీస్తు వారి పునాదిగా ఉన్నారు, ఈ గృహ వ్యవస్థకు యేసుక్రీస్తు వారి పునాదిగా చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన ముందు ఉండాలి, ఆయన ద్వారానే మనం ప్రయాణించాలి. బండ అనగా క్రీస్తు అని కొరింథీ రాసిన పత్రిక 1వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. ఈ యొక్క బండ క్రీస్తు అయితే క్రీస్తు మీద కట్టబడ ఏ ఇల్లు కూడా, గమనించండి, ఈరోజు కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి మూలం ఏంటంటే, క్రైస్తవులే మనం కుటుంబాలు కూడా పాడైపోవడానికి మూలం ఏంటంటే ప్రేమ అనేది లేదు. ప్రేమ ఉన్న చోట ఎక్కడ కూడా ఎటువంటి పరపక్షలు ఉండవు. అందుకే కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం మొత్తం అంతా మనం చదివితే ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అమర్యాదగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, చాలా శ్రేష్టమైన మాటలు మాట్లాడుతుంటారు. అయితే వీరు మరి జతపరచబడుతున్న వీరు కూడా ఎలాగంటే బండ అనే పునాది మీద వారు ఈ గృహాన్ని కట్టుకుని అప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చినా లోకంలో లాగా మనకు కూడా ఇబ్బందులు వస్తాయి. లోకంలో మనకులాగానే వారి లోకస్తులాగా మనకు కూడా శోధనలు వస్తాయి. కానీ మన కుటుంబ వ్యవస్థ ఎక్కడ కట్టబడ్డదంటే యేసుక్రీస్తు వాక్యము ద్వారా ముడిపడ్డది. కాబట్టి ఏది కూడా ఎటువంటి హాని చేయదు, ఏది కూడా ఎటువంటి హాని చేయబడదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, బండ మీద కట్టబడిన ఇల్లు ఎటువంటి వరదలు వచ్చినా, ఎటువంటి తుఫాన్లు వచ్చినా, ఎటువంటి సునామీలు వచ్చినా, ఎటువంటివి వచ్చినా కూడా అది యేసుక్రీస్తు అనే బండ మీద కట్టబడదు. కాబట్టి ఏది కూడా ఎటువంటి హాని చేయదు. చాలామంది వివాహం ముందు ప్రేమించుకుంటుంటారు. అయితే వివాహం అయిన తర్వాత ప్రేమ తరిగిపోతుంటారు. ప్రేమ అంటే ఏమిటో చాలామందికి తెలియలేని పరిస్థితులు ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు వారు సంఘానికి సాదృశ్యంగా ఎలాగైతే తన ప్రాణాన్ని పెట్టారో, ఎలాగైతే ఆయన శరీరంలో ఉన్న రక్తానంతా దారపోసారో, అలాగే భర్త కూడా తన భార్య కొరకు ఎంత ప్రయాసపడాలంతా ఉండాలి. అందుకే కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం ఉందండి, ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడాలి. ప్రేమ అంటే ఏంటంటే ప్రయాసము. ఒక పట్ల మనం ప్రేమిస్తున్నామంటే వారి బాధ్యత అంతా తీర్చడానికి మనం చాలా ప్రయత్నం చేయాలి. ప్రేమ అంటే ఏదో ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ చెప్పడం కాదు, కానీ ఆమె జీవితం కొరకు, ఆమెను ప్రత్యేకించి పెంచడం కొరకు నీ జీవితాన్ని అంతా కూడా ఆమెకు దారపోయటం. అలా చేసిన వారు ఎవరంటే యేసుక్రీస్తు వారు. మన కొరకు అన్ని ప్రాణాన్ని పెట్టారు. మరి వాక్యం చెప్తుంది, జ్ఞానవంతుడు తన ఇల్లును కట్టును. మేము ఆల్రెడీ ఇల్లు కట్టుంది. మరి ఏం కట్టాలి అంటే ఆ శ్రీవల్లి చక్కగా గృహ వ్యవస్థలో ఆప్యత అనురాగం కలిగి చక్కగా కుటుంబ బాధ్యత కలిగి ఆ కుటుంబ వ్యవస్థనంతా కొట్టే బిడ్డగా ఆ బిడ్డ ఉండాలి. హల్లెలూయా. మరి మనం చెప్తున్న మాటలను బట్టి సామెతల గ్రంథం 31వ అధ్యాయము
మొదటి నుంచి మనం 37 వచనాలు 10 నుంచి 37 వరకు ఉన్న వచనాలు ఆ బిడ్డ నెరవేర్చుండాలి. పురుషుడైతే ఎలాగైతే దేవుడికి యేసుక్రీస్తు వారు ఎలాగైతే సంఘం కొరకు ప్రాణం పెట్టారో, ఎలాగైతే సంఘాన్ని ప్రేమించారో అలాగే ఈయన కూడా ప్రేమించేవారై ఉన్నారు. హల్లెలూయా. ఎలా ఉండాలండి? చక్కగా మొన్న మా పాప మ్యాచర్ ఫంక్షన్ ఇరిగి వచ్చారు, చాలా సంతోషం.